నందమూరి తారక రామారావు నటించినటువంటి ఊసరవెల్లి చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతానికి మకుటాయమానం విజయప్రకాష్ గారు నేహా పాడిన నిహారిక అన్న గీతం. అనంత్ శ్రీరామ్ గారు రాసిన ఆ పాటతో విజయప్రకాష్ గారితో కలిసి వేదికపైకి వస్తోంది శృతి. లెట్స్ వెల్కమ్ దెమ్. ధైర్యం విసిరిన రాకెట్ ఇష్టపడ్డానంటే నాకై ఎన్ని చెయ్యాలని నిన్నేం కోరుకోను. నాతో ఎప్పుడు ఉంటానంటే చాలంతే. నువ్వు దగ్గరుంటే రెండు పెదవులు తెరుచుకోవుగా, నువ్వు దూరమైతే రెండు చేతులు ఊరుకోవుగా, నువ్వు పక్కనుంటే రెండు అడుగులు వెయ్యలేవుగా, నువ్వు అందానంటే. ఇద్దరొక్కటయ్యాక ఒక్క చోట ఉన్నాక రెండు అన్నమాట ఎందుకో. ఒక్కసారి నా చెంతకొచ్చిరావు, నిన్నింకా బదులుకోను చెయ్యందుకో. నిహారిగా నిహారిగా నువ్వే నా దారిగా నా దారిగా, నిహారిగా నిహారిగా నువ్వే దేనిగా. చేసిన ఒప్పులాగే ఉంది, నువ్వు ఎంతగా హద్దు దాటినా ముద్దుగానే ఉంది. నువ్వు ఎంతగా తిట్టిపోసినా తీయ తీయగుంది, నువ్వు ఎంతగా వెట్టు చేసినా హాయిగానే ఉంది. జీవితానికి వాళ్ళ చివరి రోజు అన్నట్టు మాట్లాడుకున్నాముగా. ఎన్ని మాటలవుతున్న కొత్త మాటలు ఇంకెన్నో గుర్తుకొచ్చనే వింతగా. నిహారిగా నిహారిగా నువ్వే నా దారిగా నా దారిగా, నిహారిగా నిహారిగా నువ్వే నేనిగా. ఓ నిహారిగా నిహారిగా నువ్వే నా కోరిక నా కోరిక, నిహారిగా నిహారిగా నువ్వయ్యా.
you, boys. Nice singing. Thank you, Shruti, and thank you, Vijay Garu. Thank you. As usual, you are amazing, fantabulous. Thanks. Okay, Vijay Garu, Devisri Prasad గారితో మీకుండే అసోసియేషన్, ఊసరవెల్లి సాంగ్ రికార్డింగ్ మెమరీస్. ఈ సాంగ్ మేము వచ్చి స్పెక్ట్రల్ హార్మనీని బాంబే స్టూడియోలో రికార్డ్ చేసాం. దేవిశ్రీ గారికి ఫస్ట్ సాంగ్ నేను పాడిన పాట. అండ్ వి ఆల్ లవ్ హిజ్ మ్యూజిక్ అండ్ వెరీ ఎనర్జెటిక్. స్టూడియోలో వచ్చి అండ్ హీఈస్ వెరీ కైండ్. అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ సింగర్కు చాలా కైండ్గా ఉంటే ఇట్ ఇన్స్పైర్స్ అ సింగర్. అంటే ఒక టెన్షన్ లేకుండా ఒక యూ సింగ్ ద వే యూ వాంట్, డెలివర్ వాట్ ఎవర్ యూ క్యాన్, అండ్ దెన్ యూనో మనకు ఏదైనా అక్కడ దాంట్లో చేంజెస్ కావాలంటే చేద్దామని అలా ఒక ఫ్రీడమ్ సింగర్కి దొరికినప్పుడు యూ ఫీల్ మోర్ ఇన్స్పైర్డ్ అండ్ మోర్ క్రియేటివ్లీ బ్రీదింగ్. సో వీ ఎంజాయ్డ్ రికార్డింగ్. అండ్ ఒక అంటే టైమ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, కానీ నైట్ ఒక 10:30-11 రికార్డింగ్ స్టార్ట్ చేసాం. వీ ఫినిష్డ్ వెరీ ఎర్లీ. అండ్ దెన్ తర్వాత నేను వెన్ ఐ వాజ్ వాచింగ్ ద మూవీ ఐ రియలీ ఎంజాయ్డ్. విజువల్స్ కూడా అంతే బాగుండింది. తర్వాత ఆఫ్ కోర్స్ 6 అడుగుల బుల్లెట్ దేవిశ్రీ గారికి తర్వాత పాడాను. బట్ ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్. వెరీ నైస్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ Shruti, and thanks everybody. Thank you. నాన్న సింగింగ్ షోలు ఎన్నో వస్తాయి, పాడుతా తీయగా సింగిల్గా వస్తుంది. ఆయన 2వ సంవత్సరం నుంచే డోలకు వాయిస్తున్నాడు. ఇంత చిన్న డోలకుతో పుట్టాడు. ఈ కార్యక్రమం మనోవేగంతో కొనసాగాలని కోరుకుంటున్నాను. ఆయన నన్ను చాలా తీర్చిదిద్దారు. చాలా మంచి అలవాట్లు, చెడ్డ అలవాట్లు కూడా నేర్పారు. అవన్నీ ఒక్కొక్కటి చెప్తాను. విక్టరీ వెంకటేష్ గారి సూపర్ హిట్ సాంగ్స్ ఈ పిల్లలు పాడి పోటీ పడబోతున్నారు. ప్రణయమా మా పని ఆ చేంజ్ నువ్వు చూపిస్తే బాగుంటుంది. బాగా పాడుతున్నావు కాబట్టి చెప్తున్నా, బాగా పాడలేదనుకో ఫెంటాస్టిక్ అని పెట్టేసేవాడు. కులశేఖర్ గారు, ప్రేమి కులశేఖర్ గారు. ఎన్నెన్నో అందాలు ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా ఈ సంభాషణ సాగింది. సిరిగల చిలకలు ఇలదిగి నడుచుట న్యాయమా ధర్మమా. ఇట్లాంటి పాటలు పాడేటప్పుడు నీకు దమ్ ఎక్కువ అవసరం. కొంచెం శృతి తగ్గించుకుంటే కూడా ఈజీ అవుతుంది. నిరుపేదెల్లు పొదరిల్లు. నీ స్కిల్ డెవలప్మెంట్కి నువ్వే, నీలో ఫైర్ నువ్వే క్రియేట్ చేసుకోవాలి. నేను ఎవరికన్నా తక్కువ అనుకుంటే నిలబడతావు, రాణిస్తావు. గాడ్ బ్లెస్ యూ. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. గావుకేకలు కామెంట్ నేను బాధ పెట్టి అది మా మైండ్లో పెట్టుకున్నావా? లేదు సార్. ఎందుకంటే ఇది పాడాల్సిన దానికన్నా కొంచెం తగ్గించి పాడావు. జరిగింది ఓ ప్రమాదం, ఏముంది నీ యేసుదాస్ గారిని ఈ మధ్య చూసే భాగ్యం కలిగింది. ఇంత ముందులా పాడలేకపోతున్నా, ఒక 3 గంటలు సాధన చేస్తున్నా అన్నారు. 84 ఏళ్ళు. మనం ఎక్కడున్నాం అనేది మనం తెలుసుకుంటాం. నాళ్ళ దేహాలలో శీలమే ఉండదనా. ఆకాశమే నా హత్తుగా, నీ కోసం వచ్చా ముద్దుగా. ఒక ప్రొఫెషనలిజం కనపడింది నీ సింగింగ్ లో. హేమంత మంచుల్లో, ఏకాంత మనసుల్లో వేటాడుకుంటున్నానే నిన్నే. నీ గొంతును భుజాన వేసుకునే బాధ్యత నాది. నీరసమీదే యమునాది. అయితే నువ్వు ఈ సీజన్ 26 ఛాంపియన్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, ఎలాగో రికార్డింగ్. లేనిపోని కూని రాగము లేచిరా అంటున్నది. నీ గొంతులోని ఒక మత్తుదనం ఈ పాటకు అక్షరాల అలా సరిపోయింది. కలయా నిజమా. నిజమా అంటూ ఉంటాడు ఆయన. ఈయన చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నట్టుంటారు. తుదిగి హాయి మహిమా. ఈ వేదిక చూసినప్పుడంతా అన్నయ్యని చూసినంత ఆనందం మీకు ఒక్క నమస్కారంతో సరిపోదు సార్. తెలుగు జాతికి మీరు దొరికిన ఆణిముత్యం.